జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎంతవరకు వచ్చాము? ఇప్పుడు విరాట పర్వం 5వ ఆశ్వాసంలో ఉన్నాము. పాండవులు తమ అజ్ఞాతవాసం అయిపోయింది. అర్జునుడు కౌరవులందరినీ ఓడించాడు. ఇక పాండవులు అజ్ఞాతవాసం నుంచి బయటపడాలని డిసైడ్ అయిపోయారు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు వాళ్ళు అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చే రోజు ఏం జరిగింది, వీళ్ళే పాండవులు అన్న తర్వాత విరాటుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, అసలు ఉత్తరకి అభిమన్యుడికి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది, ఈ విషయాలు మనం చూద్దాం. సో ఇప్పుడు ఆ రాత్రి అనుకున్నారు కదా పాండవులు ద్రౌపది అందరూ కలిసి, ఇంకా మనం రేపు ఉదయమే మన అజ్ఞాతవాసం నుంచి బయటకు వద్దామని చెప్పేసి తెల్లవారక ముందే పాండవులు లేస్తారు. చక్కగా స్నానం అది చేసిన తర్వాత అంగరంగ వైభవంగా అలంకరించుకుంటారంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆ వేషం అంతా తీసేస్తారు. రాజవస్తువులు వేసుకుంటారు, చక్కగా ఆభరణాలు వేసుకుంటారు, ఒంటి నిండా సుగంధాలు పూసుకుంటారంటే ఒక రాజకుమారులు ఎలా తయారవుతారో అలా రెడీ అయిపోయి వాళ్ళు వచ్చేసి విరాటుడి సభలో విరాటుడు కూర్చున్నటువంటి సింహాసనం ఏదైతే ఉంటుందో దాని మీద కంగుబట్టు కూర్చుంటారు. మిగిలిన నలుగురు ఎదురెదురుగా కింద ఉన్నటువంటి సింహాసనాల మీద కూర్చుంటారు. ఇంకా తెల్లవారగానే విరాటుడు వచ్చేస్తాడు. విరాటుడు వచ్చేసి ఒక్కసారిగా ధర్మరాజు చూసి, ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నువ్వు వెళ్ళి నా సింహాసనం మీద కూర్చుంటావా? నీ సంగతి చెప్తాను నేను అని చెప్పేసి ధర్మరాజు మీదికి పోతుంటే వెంటనే అర్జునుడు లేచి ఒక చిన్న నవ్వు నవ్వి, విరాట మహారాజా, నువ్వు ఎవరి మీదికి వెళ్తున్నావు, అతను ఎవరో నీకు తెలుసా అంట. అనగానే అటువైపు అర్జునుడు మాట్లాడుతున్నటువంటి వైపు విరాటుడు చూస్తాడు. విరాటుడు ఇప్పటి వరకు అర్జునుని చూడలేదు కాబట్టి ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాడని చెప్పేసి అలాగే అర్జునుని చూస్తూ మైమరిచిపోయి చుంటాడు. అర్జునుడు మళ్ళీ నవ్వుతూ ఇలా అంటాడు, విరాట, ఎవరి మీదికి వెళ్తున్నావు నువ్వు తెలుసా? ఆయన ఒక చిన్న మాట మాట్లాడితే చాలు ప్రపంచమే ఆయన కాళ్ళ దగ్గరికి వస్తుంది. తన యశ ప్రకాశంతో దేవతలను సైతం మెప్పించినవాడు, రాజసూయం చేసి దిగ్విజయం సాధించినవాడు, అతనికి మించిన విద్వాంసుడు వేరేవాడు లేడు. విఖ్యాత చరిత్రకారుడు, అజాత శత్రువుగా ఉన్నవాడు, సత్యవ్రతుడు, కౌరవుల దీపాంకరుడు, పాండు మహారాజు పెద్ద కొడుకు ధర్మరాజు అంటాడు. అసలు ధర్మరాజు అన్న మాట వినగానే విరాటుడి కాళ్ళ కింద భూకంపం వచ్చేసి అసలు ఒక శిల అయితే ఎలా ఉంటుందో అలా ఉండిపోతాడు విరాటుడు. అలా తను వింటుంది నిజమేనా కాదా అన్నట్టుగా, నీ సింహాసనం ఏంటి, ఇంద్ర సింహాసనానికి సైతం ఈయన అర్హుడు అంటాడు. అనగానే అసలు విరాటుడు ఏమీ మాట్లాడాడు, ఒక శిలలాగా అలాగే ఉండిపోయి అలాగే నిల్చుంటాడు. మళ్ళీ వెంటనే అర్జునుడు ఇలా అంటాడు, భీముని చూపించి, ఇన్ని రోజులు నీకు వండి పెట్టినట్టి ఈ వంట పుట్టి ఎవరో తెలుసా? పులులతో, ఏనుగులతో, సింహాలతో, వస్తాదులతో కుస్తీ పడుతూ ఇన్నాళ్ళు నీకు వేడుక పుట్టించినటువంటి ఈ వ్యక్తి ఎవరో తెలుసా? ఈ వలలుడు ఎవరో కాదు, స్వయంగా భీముడు. బకాసురుణ్ణి, కిమ్మరుణ్ణి, హిడంబుణ్ణి చంపినవాడు ఇన్నాళ్ళు నీకు వంటవాడిగా ఉన్నాడు అంటాడు. అసలు ఆ మాటలు వింటున్నాడు కానీ విరాటుడిలో ఎలాంటి కదలిక ఉండదు, కేవలం ఆ మాటలు మాత్రం వింటుంటాడు. మళ్ళీ ఇటు చూపించి, ఇదిగో అశ్వపాలకుడుగా ఉన్నాడే ఈ దామగ్రంథి ఎవరనుకున్నావు? ఇతను మిత్రులకి అమృతం లాంటి వాడు, కానీ శత్రువులకి కాలకూటం లాంటి వాడు. ఇతనే నకులుడు. ఇన్నాళ్ళు నీ అశ్వపాలకుడిగా ఉన్నాడు అంటాడు. వెంటనే మళ్ళీ తంత్రిపాలుని వైపు చూపిస్తూ, అంటే సహదేవుడి వైపు చూపిస్తూ, ఇన్నాళ్ళు నీ ఆలమందల్ని తామర తంపరగా చేస్తూ నీ గోవుల్ని కాపాడినటువంటి ఈ తంత్రిపాలుడు ఎవరో తెలుసా? కుంతీదేవి బహిప్రాణం, కుంతీదేవి గారాల పట్టి, మహా తేజో సంపన్నుడు సహదేవుడు అంటాడు. అసలు ఈ మాటలు ఇలా వింటూనే ఉంటాడు. విరాటుల్లో మాత్రం ఏ చలనం ఉండదు, అలా శిలలాగా అలాగే నిల్చుంటాడు. మళ్ళీ ఇలాగే అందుకుంటాడు అర్జునుడే, ఇన్నాళ్ళు సుదేష్ణాదేవి దగ్గర సైరేంద్రిగా ఉన్న మాలిని ఎవరనుకున్నావు? ఆమె ద్రౌపది. ఆమె కోసమే కీచకుల్ని, ఉపకీచకుల్ని భీమన్న చంపాల్సి వచ్చింది అంటాడు. ఆ మాటకు ఏమి అనడు అసలు విరాటుడు. అలా వింటూ అలా ఉండిపోతాడు. వెంటనే మళ్ళీ భీముడు లేచి, ఇదిగో ఈ పేడి రూపంతో వచ్చి ఉత్తరకు నాట్యం నేర్పిన బృహన్నల ఎవరో తెలుసా? మా తమ్ముడు అర్జునుడు. ఇంద్రుణ్ణి గెలిచి కాండవ దహనం చేసినవాడు.
ఒంటరిగా వెళ్ళి కాలకేయుల్ని చంపినవాడు, దేవతలు ఓడించలేని నివత కవచుల్ని సంహరించినవాడు, గంధర్వరాజును ఓడించినవాడు, ఊర్వశి వల్ల పేడి రూపం ధరించి ఇన్నాళ్ళు నీ మందిరంలో ఉండాల్సి వచ్చింది అంటాడు. ఇక ఆ మాటలకి అలా ఉండిపోయినటువంటి విరాటుని చూసి ఉత్తరుడు, అంటే విరాటుడు కొడుకైనటువంటి ఉత్తరుడు తండ్రిని గమనిస్తాడు. ఏంటి ఆయనకి విరాట్‌కి ఎలా ఉంటదంటే తన ముందు ఏదో మాయాజాలం జరుగుతున్నట్టుగా ఉంటది. అది నేను కలగంటున్నానా? లేక ఇది నిజమా? అన్న భ్రమలోనే ఉంటాడు. వెంటనే ఉత్తరుడు వెళ్ళి విరాటుడిని ఇలా ఇలా భుజం మీద 2 చేతులు వేసి ఒక 4, 5 సార్లు ఇలా ఇలా తట్టి అయ్యా! 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 నాన్నగారు, నాన్నగారు, నాన్నగారు అని చెప్పేసి ఒక 4 సార్లు అన్నాక అప్పుడు విరాటుడు ఈ లోకంలోకొస్తాడు. ఈ లోకంలోకొచ్చి మళ్ళీ ఇలా ఉత్తరుడు విరాటుడితో ఇలా మాట్లాడుతుంటాడు. ఒక దివ్య పురుషుడొచ్చి మహాయుద్ధం చేసి కౌరవ సైన్యాన్ని సంహరించాడని చెప్పాను కదా! ఆ మహాపురుషుడు, ఆ దివ్య పురుషుడు ఎవరో కాదు, స్వయంగా అర్జునుడే. నా కన్నులతో నేను చూశాను. ఆయన అసలు సంహారకర్తగా ఉన్నటువంటి ఆ మహాయుద్ధాన్ని. అంతటి యుద్ధానికి సారథ్యం వహించిన నా జన్మ ధన్యమైపోయింది. నేనెప్పుడూ కని విని ఎరగని యుద్ధం చూశాను. ఆ దివ్యమూర్తి దివ్య పురుషుని రూపాన్ని అప్పుడే నేను చూశాను నాన్న. అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ విషయం ఎప్పుడు బయటకొస్తదా అని ఎదురు చూస్తున్నాను. ఇది ముమ్మాటికి నిజం. నువ్వు కల కనట్లేదు. ఇదే నిజము. పాండవులు, ద్రౌపదీదేవి ఇన్నాళ్ళు మన కొలువులోనే ఉన్నారు. నీ కొలువులో సాక్షాత్తు ధర్మరాజు పనిచేశాడు అని చెప్తాడు. ఇక అప్పుడు విరాటుడిని కమ్మిన మాయ తొలగిపోతది. ఇక్కడ మనం ఇంకొక విషయం ఏం గమనించాలంటే, యక్షుని రూపంలో ధర్మదేవత వచ్చినప్పుడు ధర్మరాజుకు ఒక వరం ఇస్తది. అంటే అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు మీరు ఎవరికీ కనిపించరు, మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టరు అని చెప్పేసి. సో ఆ వరం ఏదైతే ఆ మాయ దైవమాయ ఏదైతే ఉందో అది ఇప్పుడు విరాటుని వీడిపోతుంది. ఒక్కసారి ఆ మాయ తొలగగానే ఇక విరాటుడు ఆనందానికి హద్దు అదుపు ఉండదు. అలా వెళ్ళి ఒక్కసారి అర్జునుని కౌగిలించుకొని విపరీతంగా ఏడ్చేస్తుంటాడు. అసలు తడిమి చూస్తుంటాడు అర్జునుని భుజాలు తడుముతాడు, అర్జునుని కౌగిలించుకుంటాడు, అర్జునుని తల తడుముతుంటాడు. అసలు అర్జునుని ఇట్లా చెంపలు పట్టుకొని తేరిపారి ఇలా 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 కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుంటాడు. మళ్ళీ వెంటనే ఒక్కసారి ధర్మరాజు వైపు చూస్తాడు. ధర్మరాజు తల పగలగొట్టిన విషయం గుర్తుకొచ్చి సాష్టాంగ పడిపోతాడు ధర్మరాజు కాళ్ళ ముందు. సాష్టాంగ పడిపోయి నా వల్ల జరగరాని తప్పు జరిగింది, అయ్యో ఎంతటి పాపం చేశాను నేను అని చెప్పేసి ధర్మరాజు కాళ్ళు గట్టిగా పట్టేసుకొని సాష్టాంగ పడిపోయి ఇంకా ఆయన కాళ్ళు పట్టుకొని వదలడు. అప్పుడు వెంటనే మళ్ళీ ధర్మరాజు ఆయన భుజాలు పట్టుకొని విరాటుని పైకి లేపి, విరాట మహారాజా, ఇప్పటి వరకు మాకు శ్రీకృష్ణుడు, ద్రుపద మహారాజు ఎంతటి ఆప్తులుగా ఉన్నారో, బంధుమిత్రులుగా ఉన్నారో, ఈ రోజు నుంచి నువ్వు కూడా మాకు అంతటి ఆప్తుడివే. సంవత్సర కాలం పాటు మాకు నీ నీ రాజ్యంలో మేము ఉండడానికి అవకాశం ఇచ్చిన వాడివి, నువ్వు మాకు ఆత్మబంధువి అని చెప్పేసి కౌగిలించుకుంటాడు. అలా కౌగిలించుకోగానే అసలు ధర్మరాజు కౌగిలింతకి విరాటుడు పులకరించిపోతాడు. అసలు నాకు ఇక్కడ పాండవుల అజ్ఞాతవాసం బయటపడి ఈరోజు చదువుతుంటే గూస్ బంప్సే, అసలు మామూలుగా ఉండదు విరాటుడి ఆనందం. అక్కడి నుంచి ఏం చేస్తాడు, భీముడి దగ్గరికి వెళ్తాడు, భీముని కౌగిలించుకుంటాడు, తనివి తీరా భీముని చూస్తాడు. మళ్ళీ నకులుడి దగ్గరికి వెళ్తాడు, నకులుని కౌగిలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. మళ్ళీ సహదేవుడి దగ్గరికి వస్తాడు, అయ్యో చిన్ని తండ్రి నిన్ను కష్టపెట్టానా అని చెప్పేసి సహదేవుని కౌగిలించుకుంటాడు, నుదుటి మీద ముద్దు పెడతాడు. మళ్ళీ ఇలా వెంటనే వస్తాడు అర్జునుని, మళ్ళీ పదే 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 అర్జునుని చూస్తుంటాడు. మళ్ళీ వెళ్ళి ధర్మరాజుకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటాడు. అయ్యో ద్రౌపదీదేవికి ఇంత కష్టపెట్టానా, సుదర్శనాదేవికి కబురు పంపించండి, ద్రౌపదీదేవికి జరగాల్సినటువంటి మర్యాద జరిపించండి, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని పంపిస్తూ ఉంటాడు. ధర్మరాజుకు పాదాభివందనం చేయడం, మళ్ళీ వెళ్ళడం, నలుగురి పాండవుల్ని కౌగిలించుకుంటూ ఉండడం, ద్రౌపదీదేవిని మర్యాద చేయమని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పడం, ఇది రిపీటెడ్ అంటే ఒక లూప్లో ఉన్నట్టు చేస్తుంటాడు. అసలు విరాటుడి పరిస్థితి గమనించి మెల్లగా ధర్మరాజే సింహాసనం దిగి వచ్చి గట్టిగా విరాటుడిని కౌగిలించుకొని తల నెమురుతూ, నువ్వు ముందు కొంచెం శాంతించు అంటాడు. అప్పుడు మెల్లగా శాంతించిన తర్వాత విరాటుడు
ఇలా అంటాడు. ఏమి ఇవ్వగలను నేను మీకు? మీరు నా రాజ్యంలో ఉన్నారే. అయ్యో! మీతో నేను ఇన్నాళ్ళు పని చేయించుకున్నానే. నాకు ఏం చేయాలో ఏమి అర్థం కావట్లేదు. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. అయ్యో! నేను ఏం చేయాలి? ఏం చేయాలి? అని చెప్పేసి అటు ఇటు తిరుగుతుంటాడు. అప్పుడు ఉత్తరుడు ఇలా అంటాడు. అయ్యా! మనం ఏం చేయగలం? ఏమి ఇవ్వగలం వీళ్ళకి? ఈరోజు మన రాజ్యం ఉందంటే అర్థము అర్జునుడు చేసినటువంటి యుద్ధమే. ఆయన మహాయుద్ధం చేసి మన రాజ్యాన్ని కాపాడాడు. ఇప్పుడు మనకంటూ ఉన్నది ఏంటి? వాళ్ళకి ఇవ్వడానికి మనకంటూ మిగిలింది ఏమీ లేదు. నువ్వు ఇవ్వాలనుకుంటే ఉత్తరని ఇవ్వు అంటాడు. అంటే ఇది నాకు కొంచెం మహాభారతం మొత్తంలో ఇదే ఉంటది. అంటే ఒక ఆడపిల్ల అంటే వెలకట్టలేని కానుక. ఒకవేళ ఆడపిల్లని ఇచ్చారు అంటే ఇంకా మీరు మాకు సర్వస్వం. మీకంటే మాకు ఆప్తులెవరు లేరు అని చెప్పుకోవడానికి నిదర్శనంగా ఆడపిల్లని ఇస్తూ ఉంటారు. సో, ఉత్తర కుమారుడు అలా చెప్పగానే వెంటనే విరాటుడు అంటాడు, వెళ్ళండి వెళ్ళండి ఉత్తర్ను ముస్తాబు చేసుకొని వెంటనే సుదర్శనాదేవికి చెప్పండి ఉత్తర్ను తీసుకొని రమ్మని అని చెప్పేసి అంటాడు. వెంటనే సుదర్శనాదేవి ఉత్తర్ను తయారు చేసి ఉత్తర్ను తీసుకొచ్చి సభా మందిరానికి తీసుకొచ్చేస్తారు. అంటే ఇది టకటక చకచకా జరిగిపోతుంటది. ఆ సంఘటనలన్నీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే టకటక జరిగిపోతుంటాయి. అంటే విరాటుడు అంత ఉత్సాహంతో ఉంటాడు. అలా చేస్తుంటాడు. తీసుకొచ్చి అర్జునుని ముందు ఉత్తరాన్ని నిలబెట్టి ఇలా అంటాడు విరాటుడు. నేను మీకు ఇంకా ఏమీ ఇచ్చుకోలేను. నా కూతుర్ని తప్ప. నా రాజ్యాన్ని కాపాడిన వాళ్ళు మీరు. ఇదిగో నేను నా కూతురునే మీకు దక్షిణగా ఇస్తున్నాను అర్జున. ఇక నుంచి ఉత్తరని ఇది అంటాడు. వెంటనే అర్జునుడు ఇలా అంటాడు. నేను సంవత్సర కాలంగా ఈమెకు గురువుగా ఉన్నాను. కాబట్టి ఈమె నాకిప్పుడు కూతురు సమానురాలవుతది. కూతురు సమానురాలిని నేను ఇలా దానంగా కన్యాదానం తీసుకోగలుగుతాను. కాబట్టి ఒక పని చేస్తాను. తనను నాకిస్తానంటున్నావు కదా! నేను నా కొడుకు కోసం స్వీకరిస్తాను ఈమెకి. నా పెద్ద కొడుకైనటువంటి అభిమన్యుడికిచ్చి ఉత్తర పెళ్లి చేద్దాము అంటాడు. అసలు ఆ మాట వినగానే ఇంకా అయ్య బాబోయ్! శ్రీకృష్ణుడితో నేను బంధుత్వం శ్రీకృష్ణుడి మేనల్లుడు నాకు అల్లుడు కాబోతున్నాడా అని చెప్పేసి ఇంకా ఆనందము, ఇటు అభిమన్యుడితో పెళ్ళి అని చెప్పేసరికి ఈ సంతోషము. సో ఈ సంతోషంలో విరాటుడు మునిగి తేలుతూ ఉంటాడు. వెంటనే ధర్మరాజు దూతల్ని పిలిచి నా మాటగా ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుడితో ఇలా చెప్పండి అని చెప్తాడు. ఏమని చెప్తాడంటే, కృష్ణ నీ దయ వల్ల మేము అజ్ఞాతవాసం పూర్తి చేశాము. ఇప్పుడు మేము సురక్షితంగా విరాట రాజ్యంలో ఉన్నాము. అభిమన్యుడికి ఉత్తరనిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము. కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా నువ్వు విరాట రాజ్యానికి వచ్చేయి అని చెప్పేసి నేను స్వయంగా ఆహ్వానించానని చెప్పేసి వెళ్ళి శ్రీకృష్ణుడిని కుటుంబ సమేతంగా అంటే బలరామ శ్రీకృష్ణుడు. ఎప్పుడైనా శ్రీకృష్ణుడు పేరుకు ముందు బలరాముని పేరు జోడించే మాట్లాడతారు పాండవులు. బలరామ శ్రీకృష్ణుడిని కుటుంబ సమేతంగా నువ్వు తీసుకొని రండి అని చెప్పేసి వాళ్ళకు ఎలా అయితే శ్రీకృష్ణునికి కబురు పంపినప్పుడు ఎలా అయితే కబురు పంపుతారంటే మంచి మంచి సైన్యము, వేగిలాదిగా ఉన్నటువంటి కానుకలు అవన్నీ ఇచ్చి కూడా ఇటు ద్వారకకు కబురు పంపుతారు. ఇంకా వెంటనే ఇటు అభిమన్యుడు ఉత్తర పెళ్లి కోసము లగ్న ముహూర్తము ఏర్పాటు చేయడం, వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కబుర్లు పంపించడం, వెంటనే పెళ్ళి ఎప్పుడు చేయాలి ఏంటి ఈ హడావిడి అంతా విరాట రాజ్యంలో నెలకొని ఉంటుంది. ఇది ఇక్కడ జరుగుతుంటే మరొక వైపు అసలు అక్కడ అంతఃపురాన్ని దాటి ఈ విషయము విరాట రాజ్యంలో తెలిసిపోతుంది. పాండవులు ఇలా ఉన్నారంట విరాట రాజ్యంలో, సాక్షాత్తు మాలినీదేవి ద్రౌపదీదేవి అంట అని చెప్పేసి. ఇక అసలు అంతఃపురంలో ఉన్న వాళ్ళందరూ ద్రౌపదీదేవి దూరం నుంచి చూస్తూ అయ్యో తల్లి నీకు ఇన్ని కష్టాలు పడ్డావా, నువ్వు మా మధ్యలో ఉన్నావా అని చెప్పేసి తరిచి అక్కడ ద్రౌపదీదేవిని చూస్తుంటారు. సుదేష్ణాదేవి తన తప్పులకి చెంపలేసుకొని నా వల్ల జరగరాని తప్పే జరిగింది, ఆ కీచకుడి దగ్గరికి నిన్ను పంపించాల్సిన వచ్చింది, నన్ను క్షమించు అని చెప్పేసి సుదేష్ణాదేవి వేడుకోవడం. ఆ తర్వాత ద్రౌపదీదేవికి ఆమె స్వయంగా సపర్యలు చేసి ద్రౌపదీదేవిని రెడీ చేయడం. ఇటు రాజ్యంలో అందరికీ తెలిసింది కాబట్టి ఒకరి తర్వాత ఒకరు వేలాదిగా లక్షలాదిగా జనాలు వచ్చేసి పాండవులు ఉన్నారంట, దూరం నుంచి అయినా ధర్మరాజుని చూడకపోతామని చెప్పేసి ప్రజలు వచ్చి ధర్మరాజుని చూస్తుండడం. సో ఈ విరాట రాజ్యంలో ఈ కోలాహలం అంతా నెలకొని ఉంది. సో ఇది ఈరోజు ఎపిసోడ్. మరి రేపటి ఎపిసోడ్లో అభిమన్యుడికి ఉత్తరకు పెళ్ళి ఎలా జరిగింది, శ్రీకృష్ణుడు పాండవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అంటే ఎప్పుడో కామికవనంలో కలుసుకున్నారు అరణ్యవాసం సమయంలో, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు కాబట్టి శ్రీకృష్ణుడు పాండవులకు మధ్య ఆ సంభాషణ ఎలా జరిగింది, ఇదంతా జరుగుతున్నప్పుడు ఇంతమంది ఓడిపోయారు, అక్కడ దుర్యోధనుడి పరిస్థితి ఏంటి, దుర్యోధనుడు ఏం చేశాడు, కర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోయిన తర్వాత ఏం చేశాడు, భీష్ముడు అక్కడ అసలు హస్తినాపురంలో ఏం జరుగుతుంది,
ఇక్కడ విరాట రాజ్యంలో ఏం జరుగుతుందో, అక్కడ ద్వారకలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం 1 బై 1 చెప్పుకుంటూ వెళ్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంటుంది. దానిలో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన స్టోరీ అంతా ఉంది. సో మీరు చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.